కురుక్షేత్రం అనేటటువంటి ప్రాంతం ఒకనాడు యుద్ధం జరిగినటువంటి హర్యానాలోని ప్రాంతాన్ని ఇప్పుడు పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడానికి రెడీ అవుతున్నారు. కురుక్షేత్ర కేంద్రంగా పర్యాటక అభివృద్ధి, పురాణ చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రదేశాలు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. వాటి ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రచించే ప్రయత్నం ప్రారంభమైంది. హర్యానా ప్రభుత్వం దానికి ప్రారంభించింది. మహాభారత గాథలో కీలకమైన కురుక్షేత్ర యుద్ధం జరిగినట్టే చెప్పే ప్రదేశం హర్యానాలో ఉంది. ఆ ప్రదేశాన్ని ఇప్పటికీ కురుక్షేత్రాన్ని పిలుస్తారు. దీని కేంద్రంగానే పర్యాటక రంగాన్ని వృద్ధి చేయబోతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మహాభారత్ సర్కిల్ అని పేరు పెట్టారు దీనికి. కేంద్ర రాష్ట్ర పర్యాటక శాఖల అధికారులతో ఇటీవలే కర్నాల్లో జరిగిన సమావేశంలో ప్రణాళిక చర్చకొచ్చింది. పురాణ ప్రాధాన్యం కలిగినటువంటి కురుక్షేత్ర, చారిత్రక ప్రాధాన్యం కలిగిన కర్నాల్, పానిపట్ల అభివృద్ధి గురించి చర్చించారు. వీటిని ప్రముఖ పర్యాటక కేంద్రాలకు తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నం, బృందావనంలోని పర్యాటక కేంద్రానికి తీర్చిదిద్దిన తీరులోనే కురుక్షేత్రం కూడా తయారు చేయాలన్నదే హర్యానా ప్రభుత్వ ప్రయత్నం. కృష్ణ భగవానుడి జీవితంతో ముడిపడి ఉన్నటువంటి దృశ్యాలని అక్కడ మెన్షన్ చేస్తూ చేయాలన్నటువంటిది అందులో ప్రధానమైనటువంటిది. కురుక్షేత్రం ప్రపంచ పర్యాటక కేంద్రంగా తయారు చేయాలి. టోటల్గా 200 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అన్నటువంటిది ప్రతిపాదించారు. మహాభారత 2వ సర్కిల్ పేరుతో సాగిన కర్నాల్ సదస్సుకి దాదాపు 130 మంది పారిశ్రామికవేత్తలు కూడా హాజరయ్యారు. ఆ ప్రాంతం అంతా కూడా టూరిజం స్పాట్ కింద తయారు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.